ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. 1,00,000 ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు ఉత్పాదక సంస్థ ఆర్సెలర్మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఏపీలో అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో రేపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. సుమారు 1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో 5,465 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తం 2 దశల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. తొలి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, 2 దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ప్లాంట్ ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. దేశీయంగా పెరుగుతున్న ఉక్కు డిమాండ్ను అందుకోవడంలో ఈ ప్లాంట్ కీలక పాత్ర పోషించనుంది. ఈ భారీ స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా ఏఎంఎన్ఎస్ ఇండియా సంస్థ ప్రత్యేకంగా ఒక క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మించనుంది. ఇందుకోసం అదనంగా 11,198 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 316 ఎకరాల్లో 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఈ పోర్టును అభివృద్ధి చేస్తారు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా మరో 6,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను సర్వేగంగా కల్పిస్తోంది. ప్లాంట్ను జాతీయ రహదారి 16తో అనుసంధానించేందుకు 4 లేన్ల రహదారి విస్తరణ పనులను కూడా చేపట్టింది. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెండో వాహనంపై 2% అదనపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఒకే వాహనదారుడికి ఉన్న రెండో వాహనానికి విధిస్తున్న ట్యాక్స్ ఇకపై ఉండదు. సెకండ్ వెహికల్స్ కు వర్తించే అదనపు 2% జీవితకాలపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో ఈ నెల 23న వాహన్ పోర్టల్ను ప్రవేశపెడుతున్నందున అదే రోజు నుంచి సెకండ్ వెహికల్ పై అదనపు ట్యాక్స్ రద్దవుతుందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. జాతీయ పోర్టల్ వాహన్తో అనుసంధానంతోనే వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. సాధారణంగా ఒక వ్యక్తికి ఒక వాహనం ఉన్న తర్వాత మరో వాహనం కొనుగోలు చేస్తే 2% అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అదనపు ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య ప్రతి ఏడాది ఎక్కువగానే ఉంటుంది. వాహనంతో అనుసంధానం అయితే ఈ ట్యాక్స్ జనరేట్ కాదు. రెండో వాహనంతో పాటు ఆ తర్వాత అదనంగా మరిన్ని వాహనాలు కొనుగోలు చేసిన అదనపు పన్ను ఉండదు. కానీ ప్రతి వాహనం పైన లైఫ్ ట్యాక్స్ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంతమైన, సులభమైన సేవలను అందించేందుకు వాహన్ పోర్టల్ను ప్రారంభిస్తున్నారు. వాహనంతో అనుసంధానం ద్వారా తెలంగాణకు చెందిన వాహనాలు జాతీయ డేటా బేస్లోకి వెళ్లనున్నాయి. దీంతో ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో వాహనాల పనులను పూర్తి చేసుకునే వీలుంటుంది. పోలీసులకు వాహనాల వివరాలు తక్షణమే లభించడంతో నేర నియంత్రణకు కూడా ఇది తోడ్పడనుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో హుండీ ఆదాయం రికార్డు స్థాయికి చేరింది. ముఖ్యంగా ఉగాది మహోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించడంతో దేవస్థానానికి భారీగా ఆదాయం లభించింది. ఉభయ పరివార ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పగడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 7,19,58,064 రూపాయల నగదు ఆదాయం వచ్చింది. ఇది కేవలం 30 రోజుల వ్యవధిలో వచ్చిన ఆదాయం కావడం విశేషం. ఈ ఆదాయం గత నెలలతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. హుండీ లెక్కింపులో నగదు మాత్రమే కాకుండా విలువైన వస్తువులు కూడా స్వామివారికి భక్తులు సమర్పించారు. 122 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారంతో పాటు 6 కిలోల 550 గ్రాముల వెండి కానుకగా ఇచ్చారు. ఇక వివిధ దేశాలకు చెందిన కరెన్సీని స్వామివారికి కానుకగా సమర్పించారు. $624, 210 యుఏఈ దిర్హామ్స్, 6 సౌదీ రియాల్స్, 10 సింగపూర్ డాలర్లు, 20 ఇంగ్లాండ్ పౌండ్స్, 14 మలేషియా రింగిట్స్, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూరోలు, 1 కువైట్ దినార్, 60 కెనడా డాలర్లు, 20 న్యూజిలాండ్ డాలర్లను స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు.